మీ ఫస్ట్ సినిమాలో రోజా గారు కానీ బాలకృష్ణ గారు కానీ లేకుండా పోయారేంటి? ఎవరిని ట్రై డైరెక్షన్ చేసినప్పుడు భయం కదా సార్, అంటే ముందే అంత పెద్ద స్టార్లు మధ్యలో 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా. బట్ అయినా కానీ నేను ఎప్పుడు మొదటి సినిమా కొంచెం డైరెక్టర్ గా నేనేంటో తెలిసే చిన్న సినిమా చేద్దామని అనుకునేవాడిని. ఎందుకంటే మనం ఓన్లీ కాగితంతోనే ట్రై చేద్దాము, ఆ కరెన్సీ తోటి వద్దు అనుకున్నాను. అది ఆ రిస్క్ ఒక ప్రొడ్యూసర్ మనీ మీద మనకి అప్పటికే ఎంఎస్ రాజు గారు దేవిపుత్రుడు తర్వాత సినిమా కొంచెం మినిమం గా చేద్దామనే నన్ను పిలిచారు. నాలాంటి కొత్త డైరెక్టర్లే ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. అప్పుడే విఆర్ ప్రతాప్ గారు, నేను చాలా మందినే ట్రై చేశారు. అయితే నేను ఎస్ గోపాల్ రెడ్డి గారి రికమెండేషను అండ్ పర్చూర్ బ్రదర్స్ వీళ్ళందరూ నా వల్ల ప్రతాప్ నోటికి కూడి చెడగొట్టారు మీరు. పాప నోటి దగ్గర కూడా నాకు అసలు అప్పటికే ఆయన పరిచయం లేదు. ప్రతాప్ గారు ఆయనకి ఎలా తెలుసు అంటే కోటి రామకృష్ణ గారి టీం కదా, సో వాళ్ళ సినిమాలన్నీ చేస్తున్నారు. సో ఇచ్చుంటే అలాగే న్యాచురల్ గా వచ్చిండి. నేనే బయట అసలు ఎంఎస్ రాజు గారు నాకు పరిచయమే మనసంతా నువ్వేకే, ఆ ముందర అసలు తెలీదు. ఒక్కసారి దేవీపుత్రుడు సెట్ లో వెంకటేష్ బాబుని కలవటానికి వెళ్ళాను. గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు వెంకటేష్ బాబు నేను మాట్లాడుకుని వచ్చేసాం. ఎందుకంటే అప్పటికే వెంకటేష్ బాబుతో 2 సినిమాలు చేస్తున్నాం కదా, జేఎన్సీ పరాంజీ గారి దగ్గర. ఆ పరిచయం అప్పటికి కూడా ఎంఎస్ రాజు గారి పరిచయం లేదు. కానీ అదే సెట్లో ఆ రోజు అంజలా జవేరి కూడా ఉంది. సో ఆ అమ్మాయి ఇంకా బాగా క్లోజ్గా మాట్లాడింది, ఎందుకంటే ఆమెకి ఫస్ట్ సినిమా కాబట్టి ప్రేమించుకుందాం రా. సో ఆ పరిచయం. కానీ ఎంఎస్ రాజు గారు అసలు తెలియదు. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎంఎస్ రాజు అంటే రామానాయుడు స్టూడియో ఫోన్ చేసి ఈ ప్రొడ్యూసర్ ఇంత క్రితం ఏం తీశారని అడిగితే అక్కడ ఆపరేటర్ రాంబాబు వీళ్ళు ఉండేవాళ్ళు బాగా క్లోజ్. ఆపరేటర్నే వాళ్ళే పెద్ద డేటాబేస్. ఇప్పుడు మనకంటే నెట్లో కొట్టేస్తున్నాము, అసోసియేషన్కి ఫోన్ చేస్తే నెంబర్లు వస్తున్నాయి. అప్పుడు రామానాయుడు స్టూడియో ఆపరేటరే మొత్తం ఇండస్ట్రీకి డేటాబేస్. ఫోన్ కొట్టి ఈయన ఎవరు అంటే అదేంటి మన హనీబాబు దేవిపుత్రుడు ప్రొడ్యూసర్ అన్నది. ఆయన అప్పటికి మనకి హనీబాబుగా ఇండస్ట్రీలో పరిచయం, కానీ ఎంఎస్ రాజు అన్నది తెలియదు కదా. అలా అనమాట. ఆ సినిమా కథ ఎవరిది? ఏదండి? మనసంతా ఎంఎస్ రాజు గారిది. దానికి డిస్ప్యూట్ ఉందని మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలుసా సినిమా కథకి? కాదు యాక్చువల్లీ నేను నా మొదటి సినిమా డార్లింగ్ డార్లింగ్ లాగా ఉండాలి. నాకు డార్లింగ్ డార్లింగ్ అని భాగ్యరాజ సినిమా చైల్డ్హుడ్ లో చూశాను. నాకు అందులో చైల్డ్హుడ్ స్టోరీ బాగా ఇష్టం. మా బావ ఈనాడులో వర్క్ చేసేవారు. ఆయన ఫస్ట్ టైం చెప్పారు ఆ సినిమా చూసి, అరే చిన్నపిల్లల మీద అందరూ ముదురు మాటలు పెడతారు, ముదురు ప్రేమ కథలు చేస్తారు, వాళ్ళ ఏజ్కి తగినట్టే సీన్లు రాసిన సినిమా అని ఆయన అంటే నాకు అది బాగా మైండ్లో ఉండిపోయింది. పిల్లల్ని ప్రేమ కాకుండా ఫ్రెండ్షిప్ లాగా మనము వాళ్ళ ఏజ్కి తగినట్టే ఆ ఇన్నోసెన్స్ని మిస్ కాకుండా చేయాలని మళ్ళీ నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు డార్లింగ్ డార్లింగ్ సినిమా చూసి ఆ చైల్డ్హుడ్ స్టోరీ పెద్దయ్యాక అది లవ్ అవ్వచ్చు, కానీ చిన్నప్పుడు మాత్రం అది ఉండకుండా ఆ సీన్ లాగా రావాలని నేను రాసి చెల్లెలి ప్రేమ త్యాగం అంతవరకే రాసుకున్నాను. అది ఎంఎస్ రాజు గారికి నచ్చింది. ఆ వర్షం సీన్ అది చెప్పాను. ఓ ఫ్రెండ్ ఉంటాడు హీరో అనాథ. సో అనాథకి ఎప్పుడు మనకు అప్పుడు బాగా ట్రెండ్ కదా, 4-5 కమెడియన్లు చుట్టూరు ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేయరు, డైలాగులు షేర్ చేసుకోవటం తప్ప. సో అదంతా ప్లాస్టిక్గా ఉందండి. ఒకడే ఫ్రెండ్ ఉంటాడు, అది అన్నీ తెలియాలి, ఎమోషన్లోనూ వాడే, ఎంటర్టైన్మెంట్లోనూ వాడే అని అలా ఆ క్యారెక్టర్ వర్షం సీన్ అది చెప్పాను. అలా బిట్స్ అండ్ పీసెస్గా మొత్తం మీద కథ సెకండ్ హాఫ్తో సహా ఓకే అయిపోయాక ఆయన ఏం చేశారు, నా దగ్గర అన్మోల్ గడి అని ఒక సీడీ ఉంది, నువ్వు చూసి ఫస్ట్ హాఫ్ మొత్తం దీన్ని చేయి, ఎందుకంటే ఇందులో వాచ్ కూడా ఒక క్యారెక్టరు, నాకు అది నచ్చింది అన్నారు. చూస్తే ఎటు చూసినా కథ డిస్టర్బ్ అవ్వట్లేదు, స్క్రీన్ ప్లే పెద్దగా తేడా ఏం రావట్లేదు, ఆల్రెడీ ఫార్మాట్ సెట్ అయి ఉన్నప్పుడు సీన్స్ ఎట్లా మారితే ఏముందని నేను కొంచెం ఫ్లెక్సిబుల్ ఆ విషయంలో. యాజ్ లాంగ్ యాజ్ సోల్ పోనంత వరకు మనకి ఎవరేం చెప్పిన పర్లేదు. అప్పుడు నేనేమన్నానంటే సీడీ ఆయన ఇచ్చారు, సో మొత్తం ఒక 20-30 సీన్ల దాంట్లో చేసేసాం. ఏది స్వాతి వారపత్రిక దానివల్లే వచ్చింది, వాచ్ దానివల్లే వచ్చింది, ఇదంతా దానివల్ల వచ్చింది, కాబట్టి కథ మీ పేరు వేసిస్తాను సార్ అన్న. ఎందుకంటే నా పాయింట్ చెల్లెలి పెళ్లి కోసం అన్న ప్రేమ త్యాగం చేయటము, చిన్నప్పుడు విడిపోయిన ఫ్రెండ్స్ పెద్దయ్యాక లవర్స్ అవ్వటము, ఈ స్ట్రక్చర్లోకి ఎక్కువ సీన్లు ఆయన ఇచ్చిన సీడీ నేను చేశాను కదా అని నేను కథ మీ పేరండి అన్నాను. నాకు అదే కావాలి, నా సినిమాల్లో కథ నా పేరు పడితే సెంటిమెంట్ అవన్నీ పెద్ద హిట్లు అన్నారు ఆయన. నా సినిమా హిట్ అయితే చాలు, డైరెక్షన్ నా పేరు పడపోయిన పర్లేదండి. ఇండస్ట్రీలో తెలుస్తుంది కదా నేనే చేశానండి అని నా ధైర్యం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని